హే గాయ్స్! ఈ వీడియోలో మనం nth డిజిట్ అనే క్వెషన్‌ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో, ఇక్కడ క్వెషన్ ఏమి ఇచ్చిందంటే గివెన్ అన్ ఇంటిజర్ n రిటర్న్ ద nth డిజిట్ ఆఫ్ ద ఇన్ఫినిట్ ఇంటిజర్ సీక్వెన్స్ 1, 2, 3, 4 సో ఆన్. సో, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు ఒక ఇన్ఫినిట్ ఇంటిజర్ సీక్వెన్స్ ఇచ్చాడు. మనం ఏం చేయాలి? రిటర్న్ ద nth డిజిట్. సో, ఇప్పుడు ఇన్ఫినిట్ ఇంటిజర్ సీక్వెన్స్ అయితే రాసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అండ్ సో ఆన్. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ n = 3. సో, మనం థర్డ్ డిజిట్ రిటర్న్ చేయాలి. సో, ఇక్కడ ఇది ఫస్ట్ డిజిట్, సెకండ్, థర్డ్. సో, నేను రిటర్న్ చేసేది ఎంత? ఈ 3 రిటర్న్ చేస్తా. అవుట్‌పుట్ కూడా అదే. అదే సెకండ్ ఎగ్జాంపుల్ n = 11. సో, 11 ఎలా అంటే ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8, 9 వేరస్ 10 నెంబర్ దగ్గర 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దిస్ 1 విల్ బి లైక్ 10థ్ డిజిట్, ఈ 0 11థ్ డిజిట్. అలానే ఇక్కడ నెక్స్ట్ 11కి వచ్చేసరికి ఈ 1 12థ్ డిజిట్, ఈ 1 13థ్ డిజిట్. సో, ఇలా మనం డిజిట్స్ కౌంట్ చేస్తాం. సో, ఇక్కడ 11 అడిగారు కాబట్టి మనం ఏం రిటర్న్ చేయాలి? ఈ 0 రిటర్న్ చేయాలి. సో, దిస్ ఈజ్ మై అవుట్‌పుట్. సో, మనకి బేసిక్ క్వెషన్ ఏంటి? nth డిజిట్ కనుక్కోవాలి. సో, ఆ డిజిట్ కనుక్కోవడానికి ఏ నెంబర్‌లో చెక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేను n = 11 కొంచెం లాజిక్ ప్రోగ్రామింగ్ మీదలో ఆలోచిద్దాం. సో, ఇక్కడ మనం 1 to 9 అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క నెంబర్‌లో 1 డిజిటే ఉంది. రైట్? సో, టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద రేంజ్ ఏముంటాయి? 9 డిజిట్స్. రైట్? సో, ఈ 1 to 9 లేదు మన ఆన్సర్ పాసిబుల్ అయ్యే ఛాన్సే కాదు. సో, నేను ఏం చేస్తా అంటే లెట్స్ సే 11 - 9 ఈ పాసిబుల్ కాదు కాబట్టి అవన్నీ రిమూవ్ చేస్తున్నా. సో, ఇప్పుడు నా 11 వాల్యూ ఏమైంది? 2 రైట్? సో, నేను ఇప్పుడు ఏం చేస్తా? 1 to 9 కాదు. సో, నెక్స్ట్ వచ్చే రేంజ్ ఏమవచ్చు? 10 to 99. ఎందుకు 10 to 99 అంటే ప్రతి నెంబర్‌లో 2 నెంబర్స్ వచ్చాయి. లైక్ 10లో 2 డిజిట్స్, 11లో 2 డిజిట్స్, 12లో 2 డిజిట్స్ అలాగే సో 99లో కూడా 2 డిజిట్స్. సో, ఈ 2 డిజిట్స్ వచ్చాయి కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే నా దగ్గర ఉన్న n వాల్యూ లైక్ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన n వాల్యూ ఈ 2 డిజిట్స్‌లో ఎక్కడ ఉంటుంది? నాకు కావాల్సిన నెంబర్ ఏంటి? ఆ నెంబర్ తెలిస్తేనే కానీ నేను డిజిట్ ఫైండ్ అవుట్ చేయగలను. సో, నేను నెంబర్ కనుక్కోవడానికి ఏం చేస్తా అంటే దిస్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద గివెన్ నెంబర్ దట్ ఈస్ 2 అంతే కదా? 10లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2, 11లో 2. సో, ఈ రేంజ్‌లో ప్రతి నెంబర్‌కి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద గివెన్ నెంబర్ అనేది 2 కాబట్టి నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఏం చేస్తున్నా? మనకి రిమైనింగ్ డివైడెడ్ బై 2. సో, అప్పుడు ఏమైంది మనకి వాల్యూ ఏమైంది? ఇట్ విల్ బి 1. దాని మీనింగ్ ఏంటి? 10 to 99లో నాకు కావాల్సిన నెంబర్ ఏంటి? ఫస్ట్ నెంబర్ అంతే కదా? 10, 11, 12. సో, ఈ అప్ టు 99లో నాకు కావాల్సిన నెంబర్ ఏంటి? 10. ఓకే. నెంబర్ అయితే దొరికింది. బట్ నాకు డిజిట్ ఎలా తెలుస్తది? ఆ డిజిట్ తెలుసుకోవడానికి మనం ఒక చిన్న లాజిక్ రాసుకోవాలి. అదేంటంటే రిమైండర్, నో రిమైండర్. సో, రిమైండర్ ఉంటే ఏంటి? రిమైండర్ లేకపోతే ఏంటి? ఇప్పుడు చూసుకుంటే నాకు n = 11 అప్పుడు ఏమైంది? నాకు రిమైండర్ ఏమొస్తది లాస్ట్‌కి? 2 + 2 అంతే కదా? నాకు 2 మిగిలింది. దాంతో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద గివెన్ నెంబర్‌తో డివైడ్ చేశాను. అలానే ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది? 0. సపోజ్ n = 12 వచ్చింది. అప్పుడు మన రిమైండర్ ఏమైంది? 12 - 9 దట్ ఈస్ 3. 3 /2 అలానే ఇక్కడ కూడా 11 - 9 2 /2 = 1. ఇక్కడ 3 /2 కూడా 1. సో, 3 more 2 = 1. సో, మనకి ఇక్కడ లాజిక్ ఏం అర్థమవుతుంది? ఇక్కడ 1 ఇక్కడ 1 వచ్చింది. లైక్ ఫస్ట్ నెంబరే వచ్చింది. ఇక్కడ 10థ్ వచ్చింది. 10థ్ లైక్ ద నెంబర్ ఈస్ 10. ఇక్కడ కూడా 10 వచ్చింది. కానీ ఇక్కడ రిమైండర్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? 10 తర్వాత వచ్చిన నెక్స్ట్ వాల్యూ. ఎందుకు నెక్స్ట్ వాల్యూ? రిమైండర్ 1 కాబట్టి. సపోజ్ ఇఫ్ నా రిమైండర్ 2 అయిందనుకోండి. నేను ఏం చేయాలి? 10 తర్వాత వచ్చిన 2 డిజిట్స్. ఇది కాకుండా ఇది. సో, ఇలా మనం రిమైండర్ బేస్డ్ ఆలోచించాలి. రిమైండర్ రాకపోతే ఏమో డైరెక్ట్‌గా లాస్ట్ డిజిట్ తీసుకుంటాం. దట్ ఈస్ 0. ఇఫ్ రిమైండర్ ఈజ్ 0 అయిందనుకోండి నేను డైరెక్ట్‌గా ఏం చేయాలి? లాస్ట్ డిజిట్ ఆఫ్ ది నెంబర్. బట్ రిమైండర్ ఉంటే నెక్స్ట్ వచ్చేది ఏంటి? దాన్ని బట్టి డిసైడ్ అయ్యేది. ఇది మన బేసిక్ లాజిక్. సో, లాజిక్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మనం? మన నెంబర్ లైక్ డిజిట్ మనకి డిజిట్ కావాలి. రైట్? డిజిట్ కావాలంటే ఈ డిజిట్ ఏ నెంబర్‌లో ఉందో తెలియాలి. ఈ నెంబర్ ఫైండ్ అవుట్ నేను ఏం చేస్తున్నా? సమ్ రేంజెస్ తీసుకొని ఈ రేంజ్‌లో ఉందా లేదా? సో, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫైండ్ ద నెంబర్ ఇన్ ద రేంజ్. సో, ఇక్కడ మన రేంజ్ పాసిబుల్ రేంజెస్ ఏమవచ్చు? 1 to 9. 1 to 9 ఎందుకు? నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఈచ్ నెంబర్ ఈస్ 1. 10 to 99 దట్ ఈస్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఈచ్ నెంబర్. 10లో 2 నెంబర్స్ ఉన్నాయి. 99లో 2 నెంబర్స్. దాని తర్వాత 999. సో, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఈచ్ నెంబర్ ఈస్ 3. సో, నాకు కావాల్సిన నెంబర్ అనేది ఈ రేంజ్‌లో, ఈ స్పెసిఫిక్ రేంజ్‌లో, ఈ రేంజ్‌లో ఉందా లేదా చెక్ చేస్తున్నా. ఉంది. సపోజ్ ఉంది అంటే నేను సెకండ్ స్టెప్ ఏం చేస్తున్నా? ఫైండ్ ద నెంబర్. ఈ నెంబర్‌ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఎలా? బై డివిజన్. దేంతో డివిజన్ చేస్తున్నా?
నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద గివెన్ నెంబర్. సో డివిజన్, సో n డివిజన్ విత్ డిజిట్స్. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ గివెన్ నెంబర్ నేను డిజిట్ అనుకున్నాను అనుకోండి, డిజిట్స్. సో దీంతో డివైడ్ చేస్తున్నా. డివైడ్ చేయడం వల్ల నాకు ఏమొస్తుంది, పొజిషన్ ఆఫ్ ది నెంబర్. పొజిషన్ ఆఫ్ ది నెంబర్ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను, ఫైనల్ స్టెప్, థర్డ్ స్టెప్ ఇస్ ఫైండ్ ద డిజిట్. సో డిజిట్ అనుకోవడానికి నేను ఏం వాడుతున్నా, రిమైండర్. దేంతో రిమైండర్, సారీ దేంతో రిమైండర్, n పర్సెంటేజ్ ఆఫ్ డిజిట్. రిమైండర్ బేస్డ్గా మనం డిజిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ద మెయిన్ 3 స్టెప్స్ అయితే ఇది. సో నేను ఇప్పుడు దీన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లైక్ ప్రోగ్రామింగ్ కండిషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తున్నాను, మనం రేంజ్ అనుకుంటున్నాను. సో రేంజ్ కోసం నేను ఇనిషియల్ ఫస్ట్ రేంజ్ ఏం పాసిబుల్, 1 to 9. సో l = 1, r = 9. అండ్ ఇనిషియల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఈచ్ నెంబర్ ఈస్ 1. ఫైండ్ అవుట్ ద నెంబర్ ఇన్ ద గివెన్ రేంజ్. రేంజ్లో ఉందా లేదా చెక్ చేయడానికి నేను ఏం చేస్తున్నా, వైల్ లూప్. వైల్ n అనేది రేంజ్లో ఉందా లేదా, లేకపోతే నెక్స్ట్ రేంజ్కి వెళ్ళాలి. సో ఇఫ్ వైల్ n ఈజ్ గ్రేటర్ దెన్ రేంజ్, సో r - l + 1 ఇంటూ డిజిట్స్. ఇంటూ డిజిట్స్ ఎందుకు చేస్తున్నా, ఈ రేంజ్లో ఉందా లేదా చెక్ చేయాలంటే ఎలా చేయాలి, ఈ రేంజ్లో నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ద గివెన్ రేంజ్ ఇంటూ డిజిట్స్. దీనివల్ల మనకి ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద గివెన్ రేంజ్. సో ఇది మీకు అర్థం కావాలి, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. సో లెట్స్ సే ఇక్కడే రాస్తాను. సో 1 to 9 ఉంది. ఈ రేంజ్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 9. డిజిట్స్ అంటే 1. సో టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది ఈ రేంజ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే 9. అలానే 10 to 99 నెంబర్ ఆఫ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఈ రేంజ్లో, దట్ ఈస్ 90. ఒక్కో నెంబర్కి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2. సో టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద గివెన్ రేంజ్ ఏంటి, 90 × 2 దట్ ఈస్ 180. అలానే 100, 999. టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఈ రేంజ్లో, 900. ఒక్కో నెంబర్కి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3. సో టోటల్ డిజిట్స్ ఎంత, 2700. సో నేను డిజిట్స్ చెక్ చేస్తాను, ఎందుకు మనకి ఇచ్చింది కూడా డిజిటే ఇచ్చాడు, n డిజిట్ కాబట్టి నేను డిజిట్స్ చెక్ చేస్తున్నాను. గ్రేటర్ దెన్ ఉంటే నెక్స్ట్ రేంజ్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ రేంజ్కి వెళ్ళే ముందు ఏం చేయాలి, ఈ రేంజ్లో ఉన్న డిజిట్స్ అనేది రిమూవ్ చేయాలి. సో n = దిస్ వాల్యూ. దాంతో నేను ఏం చేయాలి, రేంజ్ నెక్స్ట్ రేంజ్ ఎలా కనుక్కోవాలి, l = 10, r = r × 10 + 9. ఎందుకు ఇది తీసుకున్న 1, 10, 100, 1000 అలా వస్తుంది. బట్ వెరాస్ ఇక్కడ ఆర్ వాల్యూ ఏమవుతుంది, 9, 99, 999, దాని తర్వాత 4 × 9. సో నేను అదే క్యాలిక్యులేట్ చేస్తున్నా. అండ్ ఈ డిజిట్స్ ఏంటి, డిజిట్స్ కూడా ఇంక్రిమెంట్ అయ్యింది, అంతే కదా. ఇనిషియల్గా నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈచ్ నెంబర్ 1, దాని తర్వాత 2, దాని తర్వాత 3, దట్ ఈస్ + 1. సో ఈ లూప్ ఎండ్ అయ్యేసరికి మనకి ఏమైంది, మన నెంబర్ అనేది ఈ ఫస్ట్ కండిషన్ గివెన్ రేంజ్లో ఉందా లేదా, ఆ రేంజ్ అనేది మనకు వస్తుంది. రేంజ్ వచ్చిందో నేను ఏం చేయాలి, ఫైండ్ ద నెంబర్. నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, నేను వాల్ = n డిజిట్స్. దీంతో మనకి ఏమొస్తుంది, పొజిషన్ ఆఫ్ ద నెంబర్ ఇన్ గివెన్ రేంజ్. మనకి నెంబర్ ఏదో దొరికింది. సో లాస్ట్కి ఏం చేయాలి, ఫైండ్ ద డిజిట్. డిజిట్ కనుక్కోవాలని నేను ఏం చేసా, రిమైండర్ ద్వారా యూజ్ చేసాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే రిమైండర్. సో రిమైండర్ = n% డిజిట్. దీన్ని బట్టి బేస్డ్ ఆన్ రిమైండర్ నేను కండిషన్ రాసుకుంటా. ఇఫ్ అయితే ఎల్స్, రిమైండర్ ఉంటే నెక్స్ట్ నెంబర్లో తీసుకుంటాం, లేకపోతే ప్రజెంట్ నెంబర్లో లాస్ట్ వాల్యూ తీసుకుంటాం. ఇది మన లాజిక్. సో ఇప్పుడైతే దీన్ని కోడ్ చేసి చూద్దాం. సో ఇప్పుడైతే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో లాజిక్లో ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకు కావాల్సిన నెంబర్ ఏ రేంజ్లో ఉందో చెక్ చేయాలి. సో నేను ఫస్ట్ ఇనిషియల్ రేంజ్ అంటే 1 to 9. సో l = 1, r = 9. అండ్ ఈ రేంజ్లో ఒక్కో నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, దట్ ఈస్ 1. సో డిజిట్స్ = 1. సో నేను చెక్ చేస్తాను నా నెంబర్ ఏ రేంజ్లో ఉంది. సో వైల్ n ఈస్ గ్రేటర్ దెన్ r - l + 1. r - l + 1 చేస్తే ఏమొస్తుంది, ఈ రేంజ్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో వస్తుంది. దీంతో ఇంటూ డిజిట్స్. ఇంటూ డిజిట్స్ చేయడం వల్ల ఏమైంది, ఈ రేంజ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో తెలుస్తుంది. తెలిసింది. ఇప్పుడు నా నెంబర్ అనేది ఈ రేంజ్లో ఉన్న డిజిట్స్ కంటే ఎక్కువ ఉందంటే ఏమైంది, నేను నెక్స్ట్ రేంజ్కి వెళ్ళాలి. సో ఇప్పుడు నా వాల్యూ సపోజ్ 1 to 9లో లేదంటే 10 to 99లో చెక్ చేయాలి. సో నేను అదే చేస్తాను. సో ఈ రేంజ్లో లేదు కాబట్టి ఈ రేంజ్లో ఉన్న డిజిట్స్ అన్ని సబ్ట్రాక్ట్ చేస్తాను. n - r - l + 1 ఇంటూ డిజిట్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, నేను రేంజ్ని ఇంక్రిమెంట్ చేయాలి. సో లైక్ నెక్స్ట్ రేంజ్ చెక్ చేసుకోవాలి కాబట్టి l * = 10. సో దీని వాల్యూ ఏమైంది,
ఇట్ విల్ లైక్ 10, 100, 1000 ఆర్ ఈక్వల్ టు ఆర్ స్టార్ 10 ప్లస్ 9. దీని వాల్యూ ఏమైంది 99, 999 ఇలా. అదే డిజిట్స్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఎందుకు చేస్తున్నా ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ 10 to 99లో 2 డిజిట్స్, 100 to 999లో 3 డిజిట్స్, 1000 to 4 9స్లో 4 డిజిట్స్. సో ఈ లూప్ ఎప్పుడు ఎండ్ అయింది, నాకు కావాల్సిన రేంజ్ ఎన్ వాల్యూ ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఎండ్ అయింది. సో నాకు రేంజ్ అయితే దొరికింది. ఈ రేంజ్లో నాకు కావాల్సిన నెంబర్ ఏ పొజిషన్లో ఉందో చెక్ చేసుకోవాలి. సో దాన్ని నేను ఏం చేస్తాను అంటే లెట్స్ సే పొజిషన్ అన్న వాల్యూ అన్న ఒకటే, నేను పొజిషన్ అనుకున్నాను. సో దాన్ని ఏం చేయాలి, n// డిజిట్స్ సారీ. సో మనకి పొజిషన్ అయితే దొరికింది, నాకు పొజిషన్ దొరికింది. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, డిజిట్ నెంబర్ దొరికింది, ఈ నెంబర్లో ఏ డిజిట్ అది చెక్ చేయడానికి నేను ఏం చేస్తాను, రిమైండర్ ఈక్వల్ టు n% డిజిట్స్. మనం అనుకుంది ఏంటి, రిమైండర్ లేకపోతే రిమైండర్ ఈక్వల్స్ టు 0 అయింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి, మనకి దొరికిన నెంబరే మనకు కావాల్సిన వాల్యూ. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ నెంబర్ ఏంటో రాసుకుంటా. దాన్ని నెంబర్ అనుకున్నాను అనుకోండి, ఇట్ విల్ బి లైక్ స్టార్ట్ ప్లస్ పొజిషన్ ప్లస్ -1. స్టార్ట్ ప్లస్ పొజిషన్ -1 ఎందుకంటే మనం ఈ రేంజ్లో ఒక్క నెంబర్ తీసేసి అన్నీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది వచ్చిందని ఏం చేస్తా, ఇప్పుడు ఈ నెంబర్లో లాస్ట్ వాల్యూ రిటర్న్ చేస్తా. సో లాస్ట్ వాల్యూ నెంబర్లో కనుక్కోవడం ఏం చేయాలి, డివైడెడ్ బై 10 చేసిన, రిమైండర్ బై 10 చేసినా మనకి ఆ వాల్యూ వస్తుంది. సో వాల్యూ ఈక్వల్ టు నెంబర్ % 10 రిటర్న్ వాల్యూ. సో నేను ఆ వాల్యూని అయితే రిటర్న్ చేస్తున్నా. సో ఇప్పుడు ఎల్స్ రిమైండర్ ఉందంటే ఏం చేయాలి, నెక్స్ట్ నెంబర్లో ఇండెక్స్ బేస్ రిటర్న్ చేయాలి. సో నెంబర్ ఇక్కడ నెక్స్ట్ నెంబర్లో చెక్ చేయాలి కాబట్టి దాన్ని స్టార్ట్ ప్లస్ పొజిషన్, నెక్స్ట్ నెంబర్ కాబట్టి -1 చేయడం అవసరం లేదు. నాకు నెంబర్ అయితే దొరికింది. సో నేను ఇండెక్స్ బేస్ రిటర్న్ చేయాలి. సో నా రిమైండర్ 1 అయితే నెక్స్ట్ నెంబర్లో ఫస్ట్ డిజిట్, నా రిమైండర్ 2 అయితే నెక్స్ట్ నెంబర్లో సెకండ్ డిజిట్, నా రిమైండర్ 3 అయితే నెక్స్ట్ నెంబర్లో థర్డ్ డిజిట్. సో ఇప్పుడు నేను దాన్ని అర్థం చేసుకోవడానికి ఇట్లా రిమైండర్ బదులు నేను స్ట్రింగ్ కన్వర్ట్ చేసి ఇండెక్సింగ్ ద్వారా ఆ వాల్యూని యాక్సెస్ చేస్తాను. సో నెంబర్ ఆఫ్ లెట్స్ సే రిమైండర్ -1. రిమైండర్ -1 ఎందుకు చేస్తాను అంటే 0 ఇండెక్సింగ్ కాబట్టి. సో రిటర్న్ ఇంట్ వాల్యూ, మనం ఇంటిజర్ రిటర్న్ చేయాలి, స్ట్రింగ్ కాదు కాబట్టి. సో ఇది మన సొల్యూషన్. సో ఇప్పుడైతే దీన్ని రన్ చేసి చూద్దాం. ఇంకా వచ్చింది స్టార్ట్ ప్లస్ పాస్. సో మనం స్టార్ట్ అనుకోలేదు, ఎల్ అనుకున్నాం, అలానే ఎల్. టెస్ట్ కేసెస్ పాస్ అయ్యి సబ్మిట్ చేసి చూద్దాం. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. టైం కాంప్లెక్సిటీ అనేది లెట్స్ సే లీనియర్ టైం కాంప్లెక్సిటీ అయితే, ఎందుకంటే మనం సింగిల్ వైల్ లూప్ వాడుతున్నాం. స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి లైక్ కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ, ఎందుకంటే మనం ఏమీ డిక్లేర్ చేయలేదు, ఓన్లీ వేరియబుల్సే వాడుతున్నాం, అవి కూడా లైక్ స్మాల్ నెంబరే కాబట్టి ద స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి లైక్ కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.